ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. అసలు నేను ఎప్పుడు అనుకోలేదండి ఇటువంటి వీడియో చేస్తారని. అసలు చేస్తారని ఉద్దేశం కూడా లేదండి. కాకపోతే పరిస్థితులు చాలా దారుణంగా అయిపోయినాయండి, అందుకే చేయాల్సి వస్తుంది. నిజానికండి మా అమ్మ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అయితే పడిపోయిందండి వర్షం కారణంగానే. కానీ ఆ వీడియో పెట్టి నా బాధను మీకు చెప్తారు అనుకున్నాను కానండి, మిమ్మల్ని బాధ పెడతారు అనుకోలేదండి. కానీ ఆ వీడియో చూసి చాలా మంది అయితే బాధపడ్డారండి. కానీ నేను బాధపడుతుంటే నన్ను మీ సొంత తమ్ముడు అనుకుని, మా అమ్మని మీ అమ్మని అనుకుని ఇలా చాలా మంది అయితే కామెంట్ అయితే పెట్టారండి నా గురించి బాధపడతానే. అసలు మీరు ఎక్కడ ఉంటున్నారో, మీ సిచ్యువేషన్ ఎలాగుందన్న, ఇప్పుడు అమ్మ అంతా బాగానే ఉందా, ఇప్పుడు హ్యాపీ అని చాలా మంది అడుగుతున్నారండి. కానీ నేను మళ్ళీ వీడియో చేసి మిమ్మల్ని బాధ పెడతారు అనుకోలేదండి. అసలు నేను కామెంట్లో కూడా చాలా కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టానండి. ఇలాగా మిమ్మల్ని బాధ పెట్టి మళ్ళీ ఇంకొక వీడియో చేసి నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టి అలా చేయకూడదు అనుకున్నానండి. కానీ కామెంట్లో అన్న ఏమైంది అని చాలా మంది అడుగుతూనే ఉన్నారండి ఏ వీడియో పెట్టినని. అందుకేనండి మీరు అంతలా నన్ను మీ సొంత తమ్ముళ్ళ చూసుకున్నందుకు నేను ప్రతి విషయం అయితే చెప్తానండి. నేను ఏ మొక్క కూడా అవద్దు అన్నాను, ప్రతిది కూడా నా నోట్ల నుంచి నిజం వద్దండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే వీడియోకి అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది చిన్న సాయం అనుకోండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టండి, అందుకే ఎక్కువ మందికి కూడా వెళ్తుంది. ఎందుకంటే షార్ట్ వీడియోస్ మిలియన్స్ లో వెళ్తే ఫుల్ వీడియో అంత మట్టికి వెళ్దండి. మీరు ఖచ్చితంగా చివరి వరకు చూస్తే ఎక్కువ మందికి చేరుతుంది. నేను ప్రతి ఒక్కరికి పేరు పేరునా చెప్పలేనండి, అందుకని ఒక వీడియో చేసి పెడుతున్నానండి. నిజానికండి ఆ ఇల్లు కరెక్ట్గా తెల్లవారుజాము 4ంటికి అయితే అడిపోయిందండి. పడిపోయేటానికి అయితే అక్కడ ఎవరు లేము మేము. ఆ దేవుడి దయ వల్ల మా ఊళ్ళకి ఎవరికి ఏం అవ్వలేదండి. కానీ అది జరుగుతాం వల్ల మా సిచ్యువేషన్ చాలా దారుణంగా తయారైందండి. కొంతమంది ఇదే బాధలు ఉంటే దీన్ని అవకాశంగా తీసుకుని ఇంకా బాధపడతారని చూస్తున్నారండి. కానీ నేను ఏం పట్టించుకోకుండా నా పని నుంచి చేసుకుంటా పోతారు అనుకున్నానండి. కానీ కామెంట్ లో మీరు ఇల్లు పడిపోయింది అదంతా అబద్ధం, తొక్క తోటకూర అది ఇది అంటున్నారండి. నాకు నచ్చలేదు, అందుకే ఈ వీడియో ఖచ్చితంగా చేస్తున్నాను. అలాగే మన వాళ్ళు అన్న ఫోన్ పే నెంబర్ ఎట్టన్నా డబ్బులు వేస్తాం, ఫోన్ పే నెంబర్ ఎట్టన్నా డబ్బులు వేస్తాం అయ్యో అని చాలా మంది అయితే రెస్పాండ్ అయితే అయ్యారండి. కానీ మీరు ఫోన్ పే నెంబర్ పెట్టినా మీ మంచి మనసు అర్థం చేసుకుని నేను నా నెంబర్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే దీన్ని అవకాశం తీసుకుని ఈ సింపతి కింద గెయిన్ చేసి నేను డబ్బులు సంపాదిద్దారని ఎప్పుడు అనుకోలేదండి. అలాగే ఎప్పుడు కూడా చేయను కూడా. అలాగే ఒకసారి అండి నాకు వీడియోస్ చేయడానికి డబ్బులు అవసరం అయితే డబ్బులు అడిగానండి. మీ అందరినే డబ్బులు ఇచ్చారు, అది మీకు కూడా కొంతమందికి తెలుసు. నేను ఆ డబ్బులు కూడా రిటర్న్ కూడా వేసానండి. నేను ఆ డబ్బులు వేసిన తర్వాత మీరు ఒక వీడియో చేసి పెట్టానంటే ఎవరు పెట్టలేదండి. కానీ ఈ ప్రూఫ్స్ ఉండే నేను వేసిన డబ్బులు ప్రతి ఒక్కరికి వేసేసాను. కానీ ఒక్కొక్క రూపాయి వేసారండి. కానీ వాళ్ళకే తిరిగి వేయలేకపోయాను. ఒక 10 మందికి వేస్తుంటే తర్వాత ఏమవుతుందంటే తిరిగి వేయడానికి ఆగిపోతుందండి. ఆ ఛాన్స్ అనేది ఉండట్లేదు వేయడానికి. నేను నిజం చెప్తున్నానండి, మీరు వేసిన డబ్బులు తిరిగి వేస్తానన్నాను, అలాగే వేసేసాను కూడానండి. మీరు చూసుకోవచ్చండి ప్రతి ప్రూఫ్ కూడా ఇవన్నీ మొత్తం వేసేసిన డబ్బులు అండి. ఇవన్నీ ఈ ప్రూఫ్స్ చూసుకోండి. ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు వేసానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి, మీ వాట్సాప్ నెంబర్ కి డీటెయిల్ గా పంపుతాను ప్రూఫ్స్ కూడా. అలాగే అండి ఒక అన్నయ్య మనకి 20,000 అయితే పంపాడండి. ఇప్పుడు కాదండి, జరిగి ఇప్పుడుకో అయింది. ఎలా అంటే ఫోన్ వీడియోలు తీస్తానికి లేదంటే ఒక అన్నయ్య మనకి పేరు కూడా చెప్పొద్దు, అసలు ఏం చెప్పొద్దు అని చెప్పి అన్నీ వేసాడండి 20,000. అన్నీ ఒక్కరికి ఇవ్వలేకపోయాను నేను. ఆయన్ని మంచిదనం చూడండి, అన్నీ కూడా డబ్బులు వేసినట్టు చెప్పొద్దు, అసలు వద్దు కూడా అన్నాడండి. అయినా అండి మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా సరిగ్గా రాదండి. దాని ప్రూఫ్స్ కూడా చూసుకోండి. మనకు వచ్చేది కూడా చాలా తక్కువ అండి. ఒక 3 నెలలు అయితే అసలు రాలేదు. కానీ నేను ఈ మధ్యలోనే 2-3 ప్రమోషన్లు చేశానండి. ఆ ప్రమోషన్స్ తోటే వీడియోస్ అన్ని నడిపించుకుంటూ వచ్చాను ఇప్పుడు దాకానే. అవి కూడా ప్రమోషన్స్ అని మీకు చెప్పే చేశానండి, కావాలితో ఒకసారి చెక్ చేసుకోండి. నేను చేసింది ఎలా అంటే 10 చెడ్డ ప్రమోషన్ లో ఒకటి మంచి ప్రమోషన్ అయితే తీసుకుంటానండి, మంచిదే చేయాలని. కానీ 10 చెడ్డే ఉంటాయండి, మంచిది ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇబ్బంది అయితే అయిపోతుందండి. మనం చేసేదే తక్కువ అండి, ప్రమోషన్లు కూడా తక్కువ వస్తాయి. కానీ మేము చేసే అరకొర ప్రమోషన్లకు కూడా కొంతమంది కావాలని నెగిటివ్ గా కామెంట్ పెట్టి బ్యాడ్ చేయాలని చూస్తున్నారండి. అయినా అండి అన్ని తట్టుకొని మీరు ఇచ్చే సపోర్ట్ తో మా అమ్మ నేను కలిపి వీడియోస్ చేస్తున్నామండి. కానీ అండి మన ఇల్లు కూడా ఇలా మధ్యలో దెబ్బద్ది అనుకోలేదండి. నా లైఫ్ లో ఏం జరుగుతుందో నాకే అర్థమవుతలేదండి. కానీ అండి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని డబ్బులు అడిగారన్న ఉద్దేశంతో కాదండి. కానీ అండి ఒకసారి నేను డబ్బులు అడిగినందుకే చాలా మంది కామెంట్ నెగిటివ్ గా పెట్టారండి. అడుక్కుండు కూడా కానీ ఏనంగా చూసారండి. కానీ అండి ఆ డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులు నేను తిరిగి వేసానో లేదో మీకు తెలియదు. కానండి చాలా మంది వచ్చి చాలా నెగిటివ్ గా మాట్లాడారండి, నాకు నచ్చలేదు. అందుకే నేను మిమ్మల్ని ఏది అడుగుతారు అనుకోవట్లేదండి, మీ దగ్గర నుంచి ఏ సాయం పొందుతారు అనుకోవట్లేదండి. ఇంకేంటి ఇల్లు విషయం గురించి చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి అండి మా నాన్నగారు లేనప్పుడు మా అమ్మ ఒక్కరిదే మా ముగ్గురిని పెంచుకుంటా తన సొంతంగా ఇల్లు అయితే కట్టిందండి, చాలా కష్టపడి. ఆ ఇల్లు పడిపోయినప్పుడు అండి మా బాధ చూడొచ్చండి. అయినా కొంతమందికి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళకి గొప్ప అయి ఉండొచ్చండి. కానీ మా అమ్మ చాలా కష్టపడి కట్టించిన ఇల్లు కదండి, అది పడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. నేను నిజం చెప్తున్నానండి, ఆ వీడియో పెట్టి మిమ్మల్ని బాధ పెడతారు అనుకోలేదండి. నేను నా బాధను మీకు తెలియజేద్దారు అనుకున్నానండి. మేము అయితేనండి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నామంటే మేము ఎప్పుడు ఉండి కాడ ఇల్లు కాడే ఉంటున్నామండి. నేను అయితేనండి మేము ఉంటున్నాం హోమ్ టూర్ చేశానండి, అలాగే మా సొంత ఇల్లు కూడా హోమ్ టూర్ చేశానండి. అక్కడైతే మా మామ అయితే ఉంటుందండి ఆ ఇంటికాడ. మేము అయితేనండి ఎప్పుడు ఉండి ఇంటికాడ అయితే ఉంటున్నామండి.
కొన్ని గొడవల వల్ల మా సొంత ఇల్లు వదిలేసి మేమైతేనండి 2-3 ఊర్లు అయితే మారాల్సి వచ్చిందండి. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారండి అప్పటి నుంచి కూడా మేము ఎవరొకరు ఇంటికాడ ఉండేవాళ్ళమండి. అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. వాళ్ళ నిజానికి ఇప్పుడు దాకా ఇందులో ఉండించడం చాలా గ్రేట్ అండి. నిజానికి మంది కాదు కదా, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చండి ఇక్కడ నుంచి. ఇదేండి ఇప్పుడు దాకా జరిగిన సిచ్యువేషన్. ఇంకా చాలా గొడవలు అయితే ఉన్నాయండి. అవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెడతారు అనుకోవట్లేదండి. ఇప్పటికే ఆ వీడియో చేసి చాలా బాధ పెట్టాను అనుకుంటున్నాను. ఆయనే అండి మిమ్మల్ని ఏం మోసం చేస్తున్నానండి. నేను ఇక్కడ ఇల్లు చూపించాను, అలాగే ఆ ఇల్లు కూడా చూపించానండి. ప్రతి ఇల్లు కూడా హోమ్ టూర్ చేసి పెట్టానండి. కావాలంటే మన ఛానల్ ఉంటే చూసుకోండి. నాకు ఎలాగండి కొంతమంది నెగిటివ్ గా కామెంట్ పెట్టి కిందకి లాగుతారని చూస్తున్నారండి. కానీ అండి మన సబ్స్క్రైబర్స్ ఇచ్చే సపోర్ట్ కి నన్ను నెగిటివ్ కామెంట్ పెట్టి లాగుతారన్న ఏమాత్రం పనికిరాదండి. నేను చెప్పింది నిజమా అబద్ధం మీరే చెప్పండి కామెంట్ లోని. ఇప్పుడు దాకా నేను ఒక్కడిని ఎలా పోరాడుకొచ్చానో ఇకపైన కూడా అలాగే పోరాడతానండి. నా గోల్ ఒకటే అండి, సొంతంగా తలం కొనుక్కుని అందులో ఇల్లు కట్టుకుని మా అమ్మని బాగా చూసుకోవాలండి. దానికోసం నేను ఒక్కడనే పోరాడతానండి. దానికి సపోర్ట్ మీరు ఉంటారండి, అది నాకు తెలుసండి. నేను ఎప్పుడు అబద్ధమానండి, ఇక పైన కూడా అబద్ధమానండి. అబద్ధం ఆడాల్సిన పని లేదండి. ఒకవేళ నేను ఏమన్నా అబద్ధం ఆడితే మన ఛానల్ చెక్ చేసుకోండి, మొత్తం ఇందులోనే ఉంటాయి వీడియోస్ అన్ని. ఆయన మీరు డబ్బులు ఇద్దరన్న ఉద్దేశం ఉన్నా నేనైతే కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోతున్నానండి. ఆయన మీరు నాకు ఇంతలా సపోర్ట్ ఇస్తే చాలా గొప్ప విషయం అండి. అది ఆయన మీ దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు తీసుకుంటారనే ఉద్దేశం అయితే నాకైతే లేదండి. ఆయన మీరు నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పిన చాలా చిన్న మాట అండి నా నుంచి అయితే. అదేండి నాకు జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పేసాను. చూడాలి ముందు ముందు ఏమవుద్ది అన్నదే.